సింపుల్ దానా శనకాయ నడుము దానా నీ ఒంటికి వంకర సానా రగి సంకటి కలిగితేనా. హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ అప్డేట్ అయితే ఉంటాయి. అవి మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మన మ్యాటర్ లోకి వెళ్ళిపోతే ఆశీర్వదించండి మావయ్య. రాసా గుమ్మాడి పువ్వుల నారాన్ని ఊరిస్తాందే సోకు ఉడుకుడుకు ఉగ్గాని ఊరిస్తాందే సోకు ఉడుకుడుకు ఉగ్గాని. నిజంగా సాంగ్ కూడా మమ్మల్ని మామూలుగా ఊరించట్లేదు, అదిరిపోయిందనే చెప్పాలి. కరెక్ట్గా సినిమా రిలీజ్కి కొన్ని రోజుల ముందు అదిరిపోయే ఫోక్ సాంగ్తో మన తమనన్న అలాగే కొరియన్ కనకరాజ్ సినిమా టీం అయితే వచ్చారు. సాంగ్ అయితే ఇన్స్టెంట్ చార్ట్ బాస్టర్ అనే చెప్పాలి. నాకైతే మెయిన్గా 2 minutes 40 seconds దగ్గర నుండి సాంగ్ అయ్యేంత వరకు ఉన్న బీట్ ఏదైతే ఉందో, ఆ టోటల్ పోర్షన్ ఏదైతే ఉందో నిజంగా ఇచ్చి పడేశారనే చెప్పాలి. మెయిన్గా ఈ సాంగ్లో హైలైట్ ఏంటో తెలుసా? సింగర్ అండి. ఆ సింగర్ మనందరికీ తెలిసిన సింగరే. ఆయన గతంలో చాలా అంటే చాలా గొప్ప గొప్ప పాటలు అయితే పాడారు, చార్ట్ బాస్టర్ పాటలు అయితే పాడారు. ఆయనే మన తెలంగాణ నరసన్న గారు. ఆయన్ని నల్గొండ గద్దర్ అని కూడా పిలుస్తారు. ఈ రకంగా ఆయన వాయిస్ అయితే ఉంటుందన్నమాట. ఈ సాంగ్లో మెయిన్ హైలైట్ ఆయన వాయిసే. నిజంగా 2 minutes 40 seconds దగ్గర నుండి సాంగ్ అయితే ఒకసారి అయితే వినండి. ఆ వాయిస్లో ఆ పిచ్చి ఏదైతే ఉందో ఒక ఫ్లోలో అలా వెళ్ళిందనమాట. నిజంగా నాకు అదైతే పిచ్చగా అయితే నచ్చేసింది. ఇంకా సాంగ్ కొరియోగ్రఫీ చేసిన దినేష్ మాస్టర్ అనమాట. దినేష్ మాస్టర్ అంటే ఆయన కూడా తమిళ్ కొరియోగ్రాఫర్. ఈ మధ్యకాలంలో మన తెలుగు సినిమాలకి గతంలో చేశారు, ఇప్పుడు ఇంకా ఎక్కువగా అయితే చేస్తున్నారు. కొరియోగ్రఫీ కూడా నాకైతే డీసెంట్గా అయితే అనిపించింది. అఫ్ కోర్స్ మన వరుణ్ తేజ్ గారు ఏమీ అదిరిపోయే డ్యాన్సర్ అయితే కాదు, కానీ బాగానే ట్రై చేశాడు డ్యాన్స్లో. ఇంకా హీరోయిన్గా దక్ష గారిని అయితే తీసుకున్నారు. వరుణ్ తేజ్ గారు దక్ష గారి పేరు ఏదైతే ఉందో అదైతే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇంకా సాంగ్ చూడడానికి చాలా అంటే చాలా చూడముచ్చటగా ఉందండి. నిజంగా ఒక పండగ వాతావరణం అయితే వస్తుంది ఆ సాంగ్ చూస్తున్నప్పుడు. ఆ సెట్ ప్రాపర్టీస్ కావచ్చు, ఆ కలర్ఫుల్నెస్ కావచ్చు, ప్రతిదీ కూడా టాప్ లెవెల్లో అయితే ఉంది. అంటే ఒక ఓరన్నాటు విలేజ్ ఫోక్ సాంగ్ చూస్తున్న ఫీలింగ్ అయితే మనకైతే వస్తుంది. నిజంగా సాంగ్ అయితే అదిరిపోయింది. ఈ సినిమా నుండి ఫస్ట్ సాంగ్ అయితే వచ్చింది కదా, ఆ సాంగ్ కూడా హిట్ అయింది, కానీ అంత ఇదిగా ఈ సినిమా పబ్లిసిటీ రకంగా అంత ఇదిగా అయితే హెల్ప్ఫుల్ అయితే అవ్వలేదు. కానీ ఈ పాట ఏదైతే ఉందో August 7వ తారీఖున ఈ సినిమా రిలీజు. ఖచ్చితంగా ఈ సినిమాకి మంచి బజ్ అయితే క్రియేట్ అయింది ఈ పాట వల్ల. నిజంగా ఇన్స్టెంట్ చార్ట్ బాస్టర్ అండి, ఇన్స్టెంట్ చార్ట్ బాస్టర్. అయితే నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే, యాక్చువల్గా ఈ సాంగ్ని నిన్న సాయంత్రమే ఒక థియేటర్లో అయితే రిలీజ్ చేశారు. మన సూళ్ళూరుపేట ఏదో ఉంటుంది, దాని పేరు కూడా నాకు తిరగట్లేదు ఇప్పుడు. విఐపికి థియేటర్లో అయితే రిలీజ్ చేశారు. నిన్న సాయంత్రమే ఆన్లైన్లోకి వదిలేయచ్చు కదండి. మండే ఎందుకు వదిలేరు నాకు అర్థం కాక అడుగుతాను. మండే పీక్ వర్కింగ్ డే, అందులోని సాయంత్రం కూడా కాదు, మధ్యాహ్నం వదిలేరు, మిట్ట మధ్యాహ్నం. సాంగ్ బాగుంది, మంచి రీచ్ వచ్చే పాట, అలాగే మంచి రీచ్ వచ్చే టైంలో కూడా రిలీజ్ చేస్తుంటే బాగుండని నాకైతే అనిపించింది. ఎనీవే కొద్దిగా లేట్ అయినా బాగా ట్రెండ్ అయింది ఈ పాట, దీంట్లో డౌట్ అయితే లేదు. ఇంకా నన్ను అడిగితే ఇంకా ముందు రిలీజ్ చేసినా ఇంకా బాగుండేదని నాకైతే అనిపించింది. ఎనీవే ఇంకా సినిమా రిలీజ్కి ఒక 2 weeks పైన ఉంది కాబట్టి ప్రాబ్లం అయితే లేదు. సాంగ్ ఖచ్చితంగా చార్ట్ బాస్టర్ అండి, దీంట్లో డౌట్ అయితే లేదు. రీల్స్ కూడా మనం అయితే చాలా చూస్తాం ఈ సాంగ్ పైన, వైరల్ అయితే అయింది, దీంట్లో అనుమానం అయితే లేదు. అయితే ఈ సాంగ్లో ఈ లిరికల్ వీడియోలో మీరు సరిగ్గా గమనించారో లేదో, ఒక నైట్ మేర్ అనమాట. మెగా ఫ్యాన్స్కి ఒక నైట్ మేర్ ఆ సినిమా. మెయిన్గా రామ్ చరణ్ గారి ఫ్యాన్స్కి, చిరంజీవి గారి ఫ్యాన్స్కి నైట్ మేర్. ఆ సినిమా షూటింగ్ ఎక్కడైతే జరిగిందో అక్కడే ఈ సాంగ్ షూటింగ్ కూడా చేశారు. అదే పాతఘట్టం. ఇంకా సినిమా పేరు నేనైతే చెప్పాల్సిన అవసరం అయితే లేదు. అలా ఈ సినిమా అయితే అవ్వకూడదు, హిట్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నా. ఓవరాల్గా లిరికల్ వీడియో అయితే అదిరిపోయింది, సాంగ్ అయితే ఇన్స్టెంట్ చార్ట్ బాస్టర్ అనమాట. ఖచ్చితంగా ఈ సినిమాకి పబ్లిసిటీ పరంగా మంచి బూస్ట్ ఇచ్చే పాట ఇది. ఇంక ఈ సాంగ్ లాస్ట్లో ఒక బిట్ అయితే ఉంది, దొరికిందే ఛాన్స్ అని మన తమనన్న ఎర్రగ డప్పులు అయితే కొట్టేశాడు. మరి ఆ డప్పులకి మన వరుణ్ తేజ్ గారు దక్ష గారు ఎలా డ్యాన్స్ వేశారో చూడాలంటే August 7వ తారీఖు వరకు అయితే మనం వెయిట్ చేయాల్సిందే. మనోడైతే ట్రై చేశాడు ఖచ్చితంగా డ్యాన్స్ వేయడానికి. నార్మల్గా అంత గొప్ప డ్యాన్సర్ అయితే కాదు, కానీ డీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. ఓవరాల్గా సాంగ్ అయితే నాకు నిజంగా చాలా అంటే చాలా బాగా నచ్చింది. కొరియోగ్రఫీ కూడా డీసెంట్గా అయితే అనిపించింది. మరి ఈ పాట మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గురు. థ్యాంక్ యూ.